హలో అందరికీ నాటు గురకల పులుసు ఎలా తయారు చేయాలో చెప్తానండి. టేస్ట్ అదిరిపోతుంది. ఈవినింగ్స్ పూట ఒక్కసారి అందరూ మంచిగా ట్రై చేయాలి. దానికి నేను గురకల్ని 2 to 3 టైమ్స్ బాగా కడిగి మ్యారినేషన్ చేసుకున్నానండి. మ్యారినేషన్ కోసం ఆయిల్, ఉప్పు, కారం, కొంచెం లెమన్ డ్రాప్స్ వేసాను. ఇలా వేయడం వల్ల ఆ ముక్కలకి ఉప్పు కారాలు పట్టి మీరు తినేటప్పుడు ముక్క వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి అందరూ ఎక్కువ ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రొసీజర్లోకి వెళ్తే బాండి పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ వేయాలండి. ఈ ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ బాగా పెరుగుతుంది. సో అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం, 2 పచ్చిమిరకాయలు వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు, చింతపండు పులుసు వేసుకోవాలి. సో అది ఫైనల్గా వస్తుంది అనగా 2-3 బెండకాయలు కట్ చేసి వేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్. దాని తర్వాత కొత్తిమీర పొడి మసాలా వేసుకోండి. అద్దరిపోతుంది. ఒక్కసారి మీరు తప్పకుండా తినాలి. నచ్చితే లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.